ఒక శాస్త్రం ఉన్నదొల్లా యాళ్ళకు నాకు యాదికి అత్తలేదు కానీ ఏదో ఉన్నది యాదికి వచ్చింది కానీ నేను చెప్పా ఈ ముచ్చట చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పాలి ఏమంటున్నా సరే శాస్త్రం సంగతి ముచ్చట అయిపోయినాక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మన ధూమ్దా ముచ్చట్లల్లా జనరంజని కార్యక్రమం చూద్దాం. పాటలు పాడువారు సర్కార్ ఆఫీసర్లు, డాన్సులు చేయువారు ఉద్యోగులు, బాధపడేవారు రైతులు. ఏందోలా అర్థం కాలేదా? ముచ్చట చూడుర్రి, మస్తు సమజ్ అవుతుంది మీకే. ఇగో ఇటు చూడుర్రి, తీన్ మారు డాన్సులు. ఇప్పుడు పాటల పేరంటాం. అసలు ఎవ్వరు తాగుతలేరు కదా. ఇంతకు ఏదేమైనా పెళ్లి దావత కావచ్చని అనుకోగల. కాదు కాదు, వీళ్ళందరూ మన సర్కారు కొలువులు చేసే ఆఫీసర్లు, సివిల్ సప్లై ఆఫీసర్లు అన్నట్టు. ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్బులా యోగిట్ల గానా భజన నడిపించారు. అట్లా అని ఇదేదో పేరంటం కూడా కాదు. ధాన్యం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా జనాలకు ఆసరు కావాలి అనే దాని మీద మీటింగ్ అట. మరి మీటింగ్ అన్నప్పుడు మీటింగ్ లెక్క ఉండాలి కదా. కానీ వీళ్ళు మాత్రం అవన్నీ పక్కకు పెట్టి ఇట్లా ధూమ్ధామ్ స్టెప్పులు పాటలు పాడుకుంటూ సంబరపడిపోయారు. ఇట్లా మ్యూజిక్లు పాటలు పాడేందుకు బొంబాయి కాడికి వెళ్ళి సెపరేట్గా పట్టుకొచ్చి మరి ఇట్లా సంబరపడ్డరులా. ఆగో ఈడ పాట పాడుతుండు చూడు, ఈడే సివిల్ సప్లై ఎండి సారట. అసలే సివిల్ సప్లై సంస్థ అప్పులల్లో ఉన్నది. అంత లాస్ ఎవ్వారం. కానీ ఇంట్లో పనిచేసే ఆఫీసర్లకు మాత్రంగా వేం పట్టలే. సంస్థ అప్పులాలు ఉంటేంది, రైతులు ఎటు పోతేంది, మాకు మాత్రం జీతాలు వస్తున్నాయి కదా అని అనుకోవచ్చు. ఇట్లా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా కమ్మకమ్మటి రుచులతోనే అంటలు అండుకొని మరి దూసుకుపోయారు. చాలా గొప్పోలు కదా.